హాయ్ ఫ్రెండ్స్, నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు నేనైతే ఫ్లైట్ దగ్గరకు ఉన్నాను. నేను ఫ్లైట్ ఎక్కబోతున్నా కొద్దిసేపట్లో. ఇదంతా కాఠ్మండు ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి త్రిభువన్ ఎయిర్పోర్ట్ అంటారు ఫ్రెండ్స్. ఈ క్యూ చూస్తున్నారా? ఈ క్యూ అంతా ఎందుకు నించున్నారంటే ఇక్కడ ఇప్పుడు ఆ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నలుగురు ఆఫీసర్స్ ఉంటారనమాట. మన బ్యాగులు అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకు ఫ్లైట్లో మళ్ళీ పంపిస్తారనమాట ఫ్లైట్లోకి. నా సీట్ నెంబర్ వచ్చేసి 20F. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఫ్లైట్ బయలుదేరాలంటే. నా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 10:10 అనమాట. టైము 10 గంటల 10 నిమిషాలు అనమాట. అయితే కొంచెం ఫ్లైట్ గట్రా అంటే ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ నాకు ఇమిగ్రేషన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేనైతే టికెట్ అయితే తీసుకున్నా. నాకు టికెట్ ఎంత పడిందంటే నేపాల్ నుంచి మన ఇండియాకు 15,000 రూపాయలు టికెట్ పడింది. ఇక ట్యాక్సీ గిక్సీ ఇదంతా కలుపుకుంటే 16 నుంచి 17,000 దాకా పడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. హాఫ్ అన్ అవర్ నుంచి 30 గంట వరకు పడుతుంది అనమాట బయలుదేరేసరికి ఫ్రెండ్స్. ఇప్పుడే చూద్దాం మరి ఎంతసేపు పడుతుందో. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నా. కొంచెమైతే ఫ్లైట్ మిస్ అయిపోయింది, జస్ట్లో మిస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే గేట్ నెంబర్ వచ్చేసి 3 అనమాట. నేను గేట్ నెంబర్ 3 దగ్గర కూర్చున్నా. అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు ఒకటే నా పేరు మీద. నా పేరు మీద ఎందుకు అనౌన్స్మెంట్ ఇస్తున్నారా బాబు అంటే నేపాలీ లాంగ్వేజ్ కదా, నేను అలాగనుకున్నా, బై మిస్టేక్ అనుకున్నా. 5-6 సార్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. నాకెందుకు డౌట్ వచ్చి అక్కడ గేట్ నెంబర్ 3 దగ్గర వాళ్ళు ఉంటారు కదా ఎంక్వైరీ చేసేవాళ్ళు, వాళ్ళకి పోయి అడిగాను. కొంచెం మిస్ అయిపోయింది, వాళ్ళకి అడిగాను. సార్ ఇలా అయితే ఫ్రెండ్స్ వెళ్ళి నేను సెక్యూరిటీని అడిగా. సార్ గేట్ నెంబర్ 5కి వెళ్ళండి అని చెప్పారు. నేను వెళ్తూనే ఉన్నా. లాస్ట్ అనౌన్స్మెంట్ అనమాట. అనౌన్స్మెంట్ లో కూడా ఏం చెప్పారంటే లాస్ట్ అండ్ ఫైనల్ కాల్స్, ఇక మీకు ఫ్లైట్ మిస్ అయిపోద్ది, తొందరగా ఉంటే ఇక్కడ రండి అని చెప్పారు. పరిగెత్తుకుంటే వెళ్ళారు. నా కోసం చాలాసేపు ఆపారనమాట బస్ అయితే. నేను నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్లో నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నా. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. నాకు నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి అయితే దొరకలా. అయితే నేను కాఠ్మండు నుంచి బెంగళూరు టు హైదరాబాద్ అనమాట. అలా కనెక్టింగ్ ఫ్లైట్ దొరికింది నాకు. ఫ్రెండ్స్, కొంచెంలో మిస్ అయిపోయింది అనమాట నాకు అది ఫ్లైట్, జస్ట్ మిస్. కానీ ఈ ఫ్లైట్ అయితే కొంచెం నీట్గా ఉంది, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ ఇది మనం ఏమన్నా కావాలంటే తినేటప్పుడు ఇదిగో ఇలా ఓపెన్ చేసుకోవాలా, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ ఈ బటన్ ఉందా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలా. ఈ బటన్ కనబడుతుంది, ఇది ఒత్తితే మనకు సీట్ బ్యాక్ వెళ్ళిపోద్ది, మళ్ళీ ఒత్తితే ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇవి మనకు మ్యూజికల్ అనమాట, మ్యూజిక్ వినొచ్చు, మొబైల్ మ్యూజిక్ అనమాట. పైన ఏసీ అనమాట ఇది. सामान्य रूप से सांस लेते रहे. अपना मास्क लगाने के बाद अपनी ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, బయలుదేరుతుంది. ఇంకో 5 నిమిషాల్లో గాలి ఎగరబోతుంది ఫ్లైట్ అయితే. ఎగరేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఎలా పైకి ఎగురుతుందో, ఎలా పైకి లేస్తుందో గాల్లోకి చూపిస్తాను, చూడండి చివరి వరకు. ఫ్లైట్ మాత్రం నీట్ గా ఉంది, చాలా చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్. ఫ్లైట్ కింద ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది. ఫ్లైట్ అయితే బయలుదేరుతుంది, రివర్స్ వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది అనమాట, గాల్లోకి ఎగురుతుంది, అది కూడా చూపిస్తాను మీకు. కానీ ఫ్లైట్ మాత్రం చాలా నీట్ గా ఉంది. నేను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి నేపాల్ వచ్చినప్పుడు ఫ్లైట్ అంతకేం లేదు, ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. ఈ ఫ్లైట్ రెక్కలు అయితే మాత్రం చాలా బాగా, చాలా పొడుగున్నాయి, చాలా పెద్ద రెక్క అనమాట. మళ్ళీ ఇక్కడ ఆగింది, ఎందుకంటే ఇంజన్ స్పీడ్ పెంచుతున్నారు.
ఇంజన్ స్పీడ్ పెరిగిన తర్వాత మళ్ళీ మోయిద్ది. ఇక అప్పుడు సెకండ్లో గాల్లో లేచిపోద్ది అనమాట. ఫ్లైట్లో స్మోక్ కానీ డ్రింక్ కానీ ఏం చేయకూడదు. చేసి ఇక అంతే సంగతులు. ఒక్కసారి ఫ్లైట్ ఆ సౌండ్ వినండి. ఇంజిన్ స్పీడ్ పెరుగుతుంది అంటే బండి ఫ్లైట్ ఇక్కడ ఆగింది. స్పీడ్ మాత్రం పెంచుతున్నారు. ఈ ఫ్లైట్ కారు ఫ్రెండ్స్ లేవక ముందు మొత్తుకుంటుంది లేచినట్టుగానే. భలే గమ్మత్తుగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్లైట్ అయితే లేవలేదు, లేచినట్టుగానే ఉంది ఫ్లైట్ కార్ అయితే. ఫ్లైట్ కారు చెప్పాను కదా, తెలియదు అనుకోకండి. ఏదో నేల మీద నడిచేది కారు, గాల్లో నడిచేది కారు, అంతే తేడా. అదనమాట, అలా చెప్పాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. ఇంకో జస్ట్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది ఫ్లైట్ అయితే. నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. స్పీడ్ అయితే పెరుగుతుంది. ఈ ఫ్లైట్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా గాల్లో లేస్తుంది చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. 2.5 నుంచి 3 గంటల్లో కాఠ్మండు ఈ త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు అయితే చేరుకోబోతుంది. 2.5-3 గంటలు పడుతుంది. 9:05కు నా ఫ్లైట్ అన్నమాట. అయితే ఇక్కడ మొత్తం వీళ్ళ ప్రాసెస్ ఉంటుంది కదా, జరిగేసరికి ఒక ½ గంట పైన అయింది. ఇప్పుడైతే మూవ్ అయింది. 10 అంటే 10 అయింది. 12:30 1 కల్లా బెంగళూరులో ఉంటాం ఫ్రెండ్స్. స్పీడ్ పెరిగింది ఫ్రెండ్స్. Cabin view, Decca station. స్పీడ్ అయితే పెరిగింది ఫ్రెండ్. అంటే ఇప్పుడు గాల్లో లేచేంత స్పీడ్ అయితే పెరగలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకోవాలనుకుంటా. ఇది మామూలుగా 50 స్పీడ్లో పోతుంది ఫ్లైట్ అయితే. నేను పొద్దున్నే 4:30కు లేచా. ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోద్ది కదా. అందువల్ల 4:30కి లేచా. ఫ్రెష్ అప్ అయ్యా. అంటే పశుపతినాథ్ టెంపుల్ ఉందిగా, ఇక్కడి నుంచి అడుగు 1 కిలోమీటర్ ఉంటుంది. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ బస్ ఎక్కా, ఎయిర్పోర్ట్ కాడ దిగా. ఆడ నుంచి వచ్చి ఇమిగ్రేషన్ అయిపోయింది. అది బ్యాగ్ అన్ని చెక్ చేసుకున్నారు. నేను అక్కడ నుంచి ముక్తినాథ్ వెళ్ళొస్తున్నా. ఇక్కడ మళ్ళీ స్లో అయింది ఫ్లైట్ అయితే. ఇంకో ఫ్లైట్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. బ్లూ అండ్ వైట్ కలర్, లైట్గా ఎల్లో ఉందన్నమాట. ఇక్కడ ఆగింది, మళ్ళీ ఫ్లైట్ ఆపాడు. అయితే నేను ముక్తినాథ్ నుంచి ఒక శాలిగ్రామ్ తెచ్చా ఫ్రెండ్స్. అంటే దాదాపు 1 కిలో పైన ఉంటుందన్నమాట. అది బ్యాగులో తీసుకుని వస్తే వాళ్ళకి ఇప్పుడు అది దాంట్లో చూపిస్తుంది మిషన్లో, కంప్యూటర్లో తీసి చూశారు. చూస్తే అంటే చిన్న 3 ఉన్నాయి. 200 రూపాయలు పెట్టి ఒకటి తీసుకున్నా. అక్కడ తక్కువ 2 నాకు దొరికినాయి. అక్కడ చాలా కుప్పలు ఉన్నాయి అనమాట శాలిగ్రామ్లు. టన్నుల కొద్ది దొరుకుతాయి, టన్నుల పైన ఉంటాయి అనమాట శాలిగ్రామ్లు అక్కడ. అయితే దేవుంది కదా అని చెప్పి తీసుకొస్తుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు కదా వాళ్ళు, అక్కడ శాలిగ్రామ్ అయితే తీసుకున్నారు. నేను రిక్వెస్ట్ చేశా, సార్ ఇవ్వండి సార్, చిన్నదే కదా శాలిగ్రామ్ దేవుంది, మళ్ళీ నేను చీటికి మాటికి అయితే నేపాల్ రాలేను కదా, దేవుంది మీరేం చేసుకుంటారు సార్ అంటే, ఇంత పెద్దది నాటాలోడు అని చెప్పాడు. అంటే కిలో ఉంటుంది, 30 కిలో నుంచి కిలో ఉంటుంది అనుకో రాత్రి ఆ శాలిగ్రామ్ అయితే ఫ్రెండ్స్. రిక్వెస్ట్ చేశా. ఆ ఏరోప్లేన్ అతనికి పోయి అడగమని చెప్పారు. ఆ ఏరోప్లేన్ ఎక్కడ ఉంటాడు ఏందో చూపెట్టే వాళ్ళు అక్కడ పోయి చెప్పారు. నెట్ వదిలేసా ఫ్రెండ్స్.
చెక్అవుట్లో పెట్టమన్నారు చెక్కింగ్లో. నేను ఎందుకు లేక మన ఎమ్మటే తీసుకొని పోదాం అనుకుని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ వాళ్ళైతే ఇవ్వలేదు. ఇంత రిక్వెస్ట్ చేసిన కానీ పబ్లిక్ అయితే ఇవ్వలేరు, ప్యాసింజర్ అయితే ఇవ్వలేరు ఫ్లైట్లో. ఎవరు లేరు ఫ్రెండ్స్. బెంగళూరుకి అయితే వెళ్తున్నాను. మనం వైఫై ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది వైఫై అన్నమాట. మనం సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు బటన్స్తో. సౌండ్స్ వైఫై అన్ని చెక్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను విండో సీటే తీసుకున్నా. నెక్స్ట్ నేను ఇంతకుముందు కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ టు నాకు నేపాల్ కూడా విండో సీటే బుక్ చేసుకున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు కూడా నేను విండో సీటే బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే నాకు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. హైదరాబాద్ టు ఢిల్లీ టు నేపాల్కి అయితే కాఠ్మండూకు 250 విండో సీట్కి పడింది. ఈసారి మాత్రం నాకు 500 పడింది విండో సీట్కి అయితే. ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట విండో సీట్ కావాలనుకుంటే. పబ్లిక్ ఇవ్వలేరు. విండో సీట్కి అయితే 500 అయితే దొబ్బేశాడు. వీళ్ళ టాలెంట్కి మెచ్చుకోవాలి. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ జర్నీ నేనైతే ఇప్పుడు నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బెంగళూరు అయితే జర్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ ఫ్లైట్ అయితే పోయింది ఫ్రెండ్స్. చూపిస్తా. ఫస్ట్ గాలిలో లేచి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఫ్లైట్ అయితే టర్న్ అవుతుంది. ప్రతి ఒక్కరు విండో సీట్ ఎందుకు కోరుకుంటారంటే చాలా వరకు 100% వరకు 99% వరకు విండో సీట్ ఎందుకు కోరుకుంటారంటే లొకేషన్ చూడటానికి, పైనుంచి కింద వ్యూ చూడటానికి, ఇక మనలాంటి వాళ్ళైతే మనకు వీడియోలో అవి కవరప్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనమాట విండో సీట్ ఎక్కువ శాతం మనం కోరుకునేది. ఎవరైనా సరే, నేనని కాదు, ఎవరైనా సరే. ఆ స్పీడ్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైసెన్స్ చూడండి. రెక్కలేమో చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. రెక్కలైతే ఊగుతుండేవారిని. ఈ మధ్యలో అన్ని వింటూనే ఉన్నాయి. ఇవాళ నిన్న కూడా చూసా నేను. ఇవాళ నిన్న రాత్రి కూడా చూసా, నిన్న కూడా చూసా, మొన్న కూడా చూసా ఫ్లైట్లు కూలిపోవడం. కానీ మన చేతుల్లో ఏముంది? అంత పైవాడి చేతుల్లో. అన్నిటికీ పైవాడే ఉండు. అందరూ బాగుండాలని కోరుకుంటాం మనం అది ఎప్పుడైనా. మళ్ళీ స్లో చేసిండు ఫ్రెండ్స్. ఆర్టీసీ బస్సు తిప్పినట్టే తిప్పుతుండే ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లకు అయితే రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ ఫ్లైట్ అయితే తిప్పుతుండు, బ్యాక్ వెనక్కి తిప్పుతుండు. సింపుల్ గా ఆటో తిప్పినట్టే తిప్పిండు ఫ్రెండ్స్. మళ్ళీ గమ్మత్తుగా తిప్పేసాడు. చాలా పెద్ద ఫ్లైట్. మినిమం 200 మంది దాకా పడతారు అయితే ఫ్లైట్ లో అయితే. ఆగింది, మళ్ళీ ఇక్కడే దాపేశాడు. ఫ్రెండ్స్ లేచింది. ఇదేంది సెకండ్ ఎంత స్పీడ్, ఎంత స్పీడ్ ఫ్రెండ్స్ చూడండి. కాఠ్మండు ఊరు అది కనబడేది. ఇది స్పీడ్ పెరిగింది ఆల్రెడీ. లేచిపోయింది ఫ్రెండ్. ఏం స్పీడ్ రాయనా. లేచింది ఫ్రెండ్, పైకి లేచింది. అది ఎయిర్పోర్ట్ బస్సులు, అది ఫ్లైట్లు చూస్తున్నారా ఫ్రెండ్ ఎలా లేచింది.
సింపుల్గానే ఉంది, ఏం లేదు. ఒక్కసారి సిటీ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనబడుతుందో, చాలా బ్యూటిఫుల్ కదా. నేను వీడు తిప్పుతుండే పడేస్తుంటా ఆయన, నేను కళ్ళు తిరుగుతున్నాయి. ఊరి ఈడేది ఇది, ఫ్లైట్ ఆటో తిప్పినట్టు తిప్పుతుండు, కింద వంగుతుంది, భయమవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. సిటీ మొత్తం చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. మేఘాలు టచ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక మనకు వ్యూ అనేది కనబడడం కష్టం, ఎందుకంటే మేఘాలంతా నల్లకమ్మాయి. కింద ఇళ్ళు చూస్తుంటే మొత్తం పింక్ కలర్ లో కనబడుతున్నాయి. నాకైతే మేఘాలు అయితే టచ్ అయినాయి, దూరేశ్వరం మేఘాల్లోకి. ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది ఫ్రెండ్, చాలా అందంగా ఉంది. తిప్పుతుండి ఇక్కడ హైలైట్, బ్యూటిఫుల్. సూపర్ ఫ్రెండ్స్, అదిరిపోయింది వ్యూ అయితే. ఊరు మాత్రం చాలా పెద్దగా ఉంది కింద, మళ్ళీ పైకి లేపుతుండు ఫ్లైట్. వ్యూ మొత్తం అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్ కదా ఫ్రెండ్స్. నాకు కింద ఊరు కనపడుతుందా ఫ్రెండ్? నాకేమో దీని రెక్క అడ్డం వచ్చేసింది ఫ్రెండ్. నాన్న ఇంకా పైకి తెలుస్తుంది ఫ్లైట్. ఇంకా పైకి వెళ్తుంది. అదిరిపోయింది ఫ్రెండ్స్. 2 మేఘాలు దాటాం పైన, ఇంకోటి ఉంది, 3వ మేఘం. ఈ మేఘాలు ఎలా కనపడుతున్నాయంటే, కొండలు ఉంటాయి కదా, కొండల కంటే ఇంకా అద్భుతంగా కనపడుతున్నాయి అనమాట. కొండల్లో ఉన్నాయి మేఘాలు అయితే. వైట్, బ్లూ, బ్లాక్ 3 రంగుల్లో కనబడుతున్నాయి మేఘాలు. బాగా గమనించండి ఫ్రెండ్స్, చాలా చాలా అందంగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది, మార్వలైజ్. ఫస్ట్ నా గడ్డం గీయించుకోవాలి, నాకు ఆ గడ్డంతో బాధ అనిపిస్తుంది. చాలా మంది కామెంట్ లో గడ్డ గీకండి సార్, గడ్డ గీకండి బ్రదర్ అని చెప్తున్నారు. ఎట్లుంది ఫ్రెండ్స్ మేఘాలు? నేను గాల్లో వెళ్తున్నట్టు ఉందో లేకపోతే గాలి నుంచి కింద పడుతున్నట్టు ఉందో నాకు అర్థం కావట్లేదు. నా చెవులు అయితే మాత్రం గుయ్యమంటే ఫ్రెండ్స్. చూడండి మేఘాలు ఫ్రెండ్స్, ఒక ల్యాండ్ లా ఉంది, ఒక భూమిలా ఉంది. ఈ అందమైన లొకేషన్, అందమైన మేఘాలు. ఇది 3వ మేఘం అన్నమాట పైకి. ఇంకా పైన కనబడుతుంది, అది లాస్ట్ మేఘం. అంటే పైన కనబడి లాస్ట్ అనమాట, దానిపైన ఆకాశం అన్నమాట. అదిపోయింది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసం ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ మళ్ళీ రైట్ సైడ్ వచ్చిండు ఫ్రెండ్, రైట్ వరకు ఫ్రెండ్ చూపిస్తే ఇప్పుడు రైట్ సైడ్, ఇటు సైడ్ వచ్చిండు ఫ్రెండ్. अपने क्लिनिक या डेबिट कार्ड की चलन से सावधान रहें। अगर आपको और कोई सहायता की आवश्यकता हो तो आप బెంగళూరు చేరుకునేలోగా ఇంకొక 1.5 నుంచి 2 అవర్స్ పడుతుందన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యాక్చువల్గా అయితే కొంచెం అయితే ఫ్లైట్ మిస్ అయిపోయింది. నాకు 5-6 సార్లు అనౌన్స్మెంట్ చెప్పారు, సైదులు ధోన్ 1 సైదులు అంటేనే నా పేరు ఎందుకు చెప్తారా బాబు అని చెప్పి నేను షాక్. ఎందుకంటే నా గేట్ నెంబర్ వచ్చేసి 3 అనమాట. అయితే గేట్ నెంబర్ మార్చారు, గేట్ నెంబర్ 5కి వేసారనమాట.
ఇదేంద్రా వీళ్ళ భాషలు నా పేరు ఎందుకు పిలుస్తున్నారు అంటే అవునా మై మిస్టేక్ నేను అట్ట అనుకున్నా. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పోయి అడిగితే అవును వెళ్ళండి వెళ్ళండి అని చెప్పాడు. ఎమ్మటే నేను గేట్ నెంబర్ 5 కాడికి అయితే వెళ్ళా ఫ్రెండ్స్. అదిరిపోయింది ఫ్రెండ్. ఎన్ని వేల మీటర్లు ఎత్తుల నుంచి వెళ్తుందో తెలియదు కానీ నాకైతే హైలైట్ అనిపించింది. కింద అయితే మనకైతే లొకేషన్ కనబడలే, మొత్తం మేఘాలు అడ్డం వచ్చేసాయి, మొత్తం మేఘాలే ఉన్నాయి. అయితే పైకి చందమామ పైకి తీసుకెళ్తే ఎంత బాగుంటును కదా ఫ్రెండ్స్. మంచిగా చందమామ కూడా చూసి వచ్చినట్టు ఉండేది కదా. గడిబడి ఈ ఫ్లైట్ డ్రైవర్ మాత్రం బాగా పైకి తీసుకొచ్చాడు, కానీ కొంచెం పైకి తీసుకెళ్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లైట్ డ్రైవర్ కొంచెం పైకి తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఉండేదో. దాదాపు పొద్దున్న ఫ్రెండ్స్ నేను 4:30 లేచా, 5:30 మొత్తం ఇది అయిపోయా, ఫ్రెష్ అప్ అయిపోయా, ఆ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. ఇది నేపాల్ కాఠ్మండు త్రిభువన్ ఎయిర్పోర్ట్ అంటారు ఫ్రెండ్స్. దాని నుంచి అంటే నేను ఎందుకంటే నాకు డైరెక్ట్గా అయితే కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ టు హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ అలా దొరకలేదు. ఇక కాఠ్మండు నుంచి బెంగళూరు టు హైదరాబాద్ అనమాట, అలా దొరికింది నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. మళ్ళీ బెంగళూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ చేయించుకొని మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ రావాలి. ఇక్కడి నుంచి ఒక 3 గంటలు, ఆడి నుంచి ఒక 3 గంటలు, 6 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. పక్క 6 గంటలు పడుతుంది. మన ఎయిర్పోర్ట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ కరెన్సీలో మామూలుగా 450 నుంచి 500, 600, 550, 800, 900, 1000 రూపాయలు ఉంటుంది. ఏది వాళ్ళ కరెన్సీలో. ఇప్పుడు మన కరెన్సీలో 500 ఇస్తే 800 రూపాయలు అనమాట. నాకైతే 850 రూపాయలు అయింది. అంటే మన కరెన్సీలో 650 రూపాయలు తీసుకుంటూ నేను ఒక జీడిపప్పు ప్యాకెట్ తీసుకున్నా, వాళ్ళ కరెన్సీలో 450 రూపాయలు. ఇంకోటేమో మన సమోసా టైప్ ఒకటి తీసుకున్నా, అది వచ్చేసి 550 అనమాట. 650 రూపాయలు నా దగ్గర ఛార్జ్ చేశాడు. అంటే వాళ్ళ కరెన్సీలో 1000 రూపాయలు తీసుకున్నా, 450, 550 అంతే 1000 రూపాయలు. మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో 650 రూపాయలు తీసుకున్నాడు అతను. బయట చూసి ఆ ఫోకస్ కంటికి బ్లర్ అయిపోయింది అనమాట. ఒకసారి చూడండి ఎలా ఉందో కదా. ఫ్రెండ్, ఈ ఫ్లైట్ వెళ్తున్నట్టు అనిపెట్టా, నాకైతే ఏదో గాల్లో పైన మేఘాల పైన ఆగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్. ఈ సౌండ్కి నా చెవులు గుయ్యమంటాయి. ఈ సౌండ్ అయితే పడదు, తలపట్టేస్తుంది, మొత్తం మొద్దు మారిపోద్ది. అసలు నాకు ఇంజన్ ఆ పక్కన ఉంది, అది కనపడితే ఇంజన్ ఫ్రెండ్. చాలా పెద్దగా ఉంది చూడండి, కింద చూస్తున్నారా. ఓ ఫ్రెండ్, ఈ ఫ్లైట్ డ్రైవర్కి రోడ్డు కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లే, కానీ నువ్వు ఆటో ఊగినట్టు ట్రైన్ ఊగినట్టు ఊగుతుంది ఫ్రెండ్. ఇది ఓ నాయన, ఇది ఏంది ఏం కనబడలేదు ఫ్రెండ్, మొత్తం మధ్యతో మూగిపోయింది. దేవుడా. ఓ ఫ్రెండ్, ఇదేమో రైలు పోయినప్పుడు రైలు ఊగినట్టు ఊగుతా ఉంది, ఆటోలో పోయినప్పుడు ఆటో ఊగినట్టు ఊగుతా ఉంది ఫ్రెండ్.
బాబు మేఘాలు చూడు ఫ్రెండ్స్. ఆహా ఏయ్, చాలా బాగుంది ఫ్రెండ్స్, అందంగా ఉంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్? అమ్మా, ఇప్పుడు కొంచెం మేఘాలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక లాభం లేదు ఫ్రెండ్స్. ఈ బండి డ్రైవర్కి, ఈ ఫ్లైట్ డ్రైవర్కి ఇక్కడ ఆపేయమంట బండి. నేను దిగిపోతా ఇక్కడ నుంచి అయితే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నాకు ఈ ల్యాండ్ చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఈ మేఘాలలో నడవాలని ఉంది, తిరగాలని ఉంది. కానీ కాళ్ళలాగవే నీటి కంటే, మరి సముద్రం నీటి కంటే దారుణంగా చూస్తుంటే మాత్రం ఈ మేఘాల పైన ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లైట్ డ్రైవర్కి ఆపమని చెప్పంటారా? పోనీ చెప్తే ఆపుతారంటావా? ముందుకు నాకే తోసేసాడు అతను ఇక్కడి నుంచి కిందకి కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా పైకి లేస్తుంది ఫ్రెండ్స్. ఇమ్మిగ్రేషన్ మనం చేయించుకునేటప్పుడు ఫ్రెండ్స్ మనకు అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆధార్ కార్డు ఉండాలి. అంటే మనకు ఇండియాకు నేపాల్కు పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా ఏం పర్లేదు. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోయినా సరే మనకు ఆధార్ కార్డు ఉంటే చాలు, మనం ఇండియా నుంచి నేపాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ మనం నేపాల్ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా పాస్పోర్ట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. మనకు ప్రూఫ్స్ అనేది అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు మనకు. ఎందుకంటే మనకు ఇమిగ్రేషన్లో కానీ ఇప్పుడు మనం వాళ్ళు చెక్ చేసుకుంటారన్నమాట మన పాస్పోర్టు. మన పేరు కరెక్ట్గా ఉండాలి, మొబైల్ నంబర్ కరెక్ట్గా ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట మనకు.
ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ కానీ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ కరెక్ట్గా లేకపోతే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు, మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. కానీ ఇండియా నుంచి నేపాల్కి అయితే ఏం అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు మనం నేపాల్కు. పాస్పోర్ట్ ఉంటే మనకు స్టాంప్ అనేది పడుద్ది అనమాట, ఇంకా బెటరే కదా మనకు స్టాంపు పడితే, ఎందుకంటే వేరే కంట్రీ పోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మనకు బోర్డింగ్ పాస్ తీసుకున్నామంటే ఇక మనకు అన్నీ కరెక్ట్గా ఉందన్నమాట, ఇవన్నీ కరెక్ట్గా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. బోర్డింగ్ పాస్ వచ్చేస్తే కళ్ళ గుర్తుంది. బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత మనకు ఇమిగ్రేషన్ కార్డు కూడా చెక్ చేసుకుంటారు, బోర్డింగ్ పాస్ ఇస్తారు. తర్వాత చెక్అవుట్ దగ్గర ఉంటుంది, చెక్అవుట్ దగ్గర వాళ్ళందరూ మనకు అన్నీ చెక్ చేస్తారన్నమాట వాళ్ళు. నేను ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు నాకు ఫ్లైట్ టికెట్ ఎంత పడిందంటే 11,000 రూపాయలు పడింది, 11,700 రూపాయలు పడింది. ఎందుకంటే వాడు అసలు యాక్చువల్గా టికెట్ ఎంత చూపెట్టిందంటే 8,000 రూపాయలు చూపెట్టింది, మళ్ళీ తర్వాత 3,700 రూపాయలు ఎక్స్ట్రా పడింది. మరి అదొక్కటే నాకైతే అర్థం కాలేదు. మరి 8,000 రూపాయల టికెట్ చూపించి 11,700 రూపాయలు అయితే ఇచ్చారు, అదొక్కటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ట్యాక్సీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా, 1,300 రూపాయలు పడింది, కానీ ఆ ట్యాక్సీ అయితే రాలేదు. అయితే మరి నాకు 1,300 రూపాయలకి రాలేము. మరి దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇంటి దాకా మీ అకౌంట్లో పడిపోతుందని చెప్పారు. మరి నాకు అకౌంట్లో అయితే పడలేదు ఫ్రెండ్స్. ఇక నేను నేపాల్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అయితే నాకు 15,000 రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ పడింది అనమాట. అక్కడ నుంచి ఏది మనకి ట్యాక్సీ మొత్తం జిఎస్టీ ఇవన్నీ వేసారనమాట. మొత్తం నాకు 16 నుంచి 17,000 దాకా పడింది. ఇక నేనైతే అక్కడైతే ఫ్లైట్ అయితే ఎక్కాను. ఇక నేనైతే జర్నీలో ఉన్నా, ఎందుకంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. నేపాల్ నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అనమాట, కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చింది నాకు. కానీ ఫ్లైట్ అయితే అసలు నేను ఏదో అనుకున్నా, కానీ చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్. ఎందుకంటే నేను కూడా ఎక్కడం ఫస్ట్ టైమే. ఇక్కడి నుంచి మేఘాలు లాస్ట్ ఫ్రెండ్, ఇక పైకైతే మేఘాలు వెళ్ళవు, ఇదే లాస్ట్ అనమాట. ఇక మేఘాలు ఎంతకంటే పైకి వెళ్ళవు, చూస్తున్నారు కదా మీరు, అంత ప్లేన్ గా ఉంది పైన ఆకాశం. ఇక మేఘాలు ఎంతవరకు స్టాప్ అనమాట, ఇక పైకి వెళ్ళదనమాట. అంటే కింది ఆక్సిజన్ ఇంతవరకు అనమాట, పైన ఆక్సిజన్ వేరు, కింద ఆక్సిజన్ వేరు. కింద వరకే ఇక కింద ఆక్సిజన్ లాస్ట్ అనమాట. పైకి అయితే ఇక ఈ మేఘాలు అయితే వెళ్ళవు. మీరు మొత్తం చూడండి, పైన బ్లూ సీ మొత్తం, మాయా ఏంటో తెలియదు కానీ అసలు చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఆగిపోయింది అనమాట మేఘాలు, ఇక పైకి అయితే వెళ్ళవు, ఇదే లాస్ట్. ఇక చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నేనేదో అలా అనుకున్నట్టుగానే ఈ ఫ్లైట్ డ్రైవరు, ఈ పైలట్ బాగానే తీసుకొచ్చాడు. ఇంకా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. మేఘాలను దాటేసి ఇంకా పైకి వెళ్తుంది. చాలా అద్భుతం ఫ్రెండ్స్. దాదాపు 6-7 మేఘాల పైకి వచ్చేసాడు. అంటే ఇప్పుడు అంటారు కదా కొండపైన కొండ అని, అలాగే సేమ్ ఈ ఆకాశంలో కూడా మేఘాలపైన మేఘాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే లాస్ట్ మేఘం అనమాట, ఇక లేదనమాట పైన మేఘాలు. కింద పాల సముద్రంలా కనబడుతుంది అనమాట మేఘాలు, మొత్తం పాల సముద్రమే. కింద అయితే పాలు పొంగినప్పుడు ఎలా కనిపిస్తుందో నిరుగా అలా ఉంది ఫ్రెండ్స్. నాకైతే కింద అయితే ఒకసారి బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్. పాల సముద్రమే, మొత్తం పాల సముద్రమే. ఇంకోటి నాకు హైలైట్ ఏమనిపిస్తుందంటే, ఇంతకంటే పైకి ఇక మేఘాలు లేవు.
అది హైలైట్. చాలా అద్భుతం అనమాట. ఆ రెక్కలు కూడా భలే గమ్మత్తుతున్నాయి చూడండి. కింద చూడండి ఒకసారి, పాల సముద్రం మొత్తం మేఘాలు, ఈ స్నో, మంచు, మేఘాల పొగలు, అంతేగా ఫ్రెండ్స్. నైట్గా అయితే తిరుగుతుంది బండి, ఫ్లైట్ బండి. పాల మేఘాలు కనపడటం మానేశాయి. అంటే నేను కిందికి దిగుతుండా మళ్ళీ. అయ్యయ్యో, కిందికి దిగుతుండగా నేను ఇంకా పైకి పోతుండే అనుకున్నా. ఇంకా పైకి పోతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పాల సముద్రం మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. చాలా 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 అందంగా ఉంది. నేను మళ్ళీ కిందికి దిగుతుండే, పైకి పోతుండే అనుకుంటే. మంచి పైన ఉన్నప్పుడు హ్యాపీగా ఉంది, కింద ఏం లేదు, వేస్ట్ నాకైతే, నా వరకు అయితే. అంటే ఒక మేఘం దిగేసి మళ్ళీ కిందికి. అటు చూసి చూసి కళ్ళు బ్లర్ అయిపోయాయి, కనబడట్లా. బయట ఎండ ఉంది, ఇక్కడ భలే హైలైట్. అసలు నేను ఇంత ముందు వచ్చినప్పుడు ఎండ లేదు, ఈసారి మాత్రం బాగా ఎండ ఉంది. చాలు లక్కీ నాకైతే ఎండ తగలడం. ఎండ నాకు వర్షం వచ్చినా ఓకే, ఎండ వచ్చినా ఓకే. నాకు వర్షంలో జర్నీ చేయాలంటే ఇంకా చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. అసలు పాల సముద్రంలో ఉంది మొత్తం అయితే. ఇక్కడ చూస్తుంటే పాల సముద్రమే. ఇక్కడ పైకి తీసుకెళ్తే చాలా పైకి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మళ్ళీ కింద దింపేసాడు నేను. యాక్చువల్గా పైన ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఇక్కడ ఉండిపోవాలి, ఎలాగే ఉండిపోవాలి. ఇక్కడనే ఈ పాల సముద్రం లాంటి మేఘాలలో ఈత కొడుతూ నడుస్తూ సినిమాలలో చూపిస్తారు కదా, ఇలా మేఘాలలో వాళ్ళు ఇలాగా దేవతల కాలంలాగా అలాగా అలా ఉండిపోవాలంటుంది. కానీ ఏం చేస్తావు. కింద చూస్తే ఫ్రెండ్స్, మనం మ్యాప్లో చూసుకుంటాం కదా, మ్యాప్లో ఎలా కనిపిస్తుంది మనకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా కనబడుతుంది అనమాట. కింద మనం చూసుకుంటే మొత్తం నాకైతే మ్యాప్లా కనబడుతుంది అనమాట. మనం పైనుంచి ఇప్పుడు మనం ఫ్లైట్లో నుంచి వెళ్ళేటప్పుడు కింద మనం విండోస్ నుంచి కింద చూస్తే మొత్తం మ్యాప్ లాగానే కనబడుతుంది. ఎందుకంటే మనం ఇంకొకటి ఇప్పుడు ఇది కిందికి దిగి, అంటే కింద ఒక స్టెప్ కిందికి దిగింది అనమాట. ఒక స్టెప్ కిందికి దిగుతుంది అనమాట. ఎందుకంటే దిగబోతున్నాం అనమాట. అండ్ ఎప్పుడే కానీ కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగళూరు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చెప్తారు కదా, ఇప్పుడు మనం ఇంకో స్కూళ్ళలో నేర్పిస్తారు, ప్రతి ఒక్క చోట నేర్పిస్తారు కదా, మ్యాప్లో చూపిస్తారు కదా, మ్యాప్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కాకపోతే నాకు అసలు నేను ఎంత స్టన్ అయిపోయానంటే, నాకు ఎక్కడ అనిపించిందంటే మేఘాలను చూస్తుంటే మనం గుళ్ళలో చూస్తాం. గుళ్ళలో ఇప్పుడు ఆ టెంపుల్స్ ఎలా ఉంటాయి, శివలింగాలు ఎలా ఉంటాయి, దేవతలు ఎలా ఉంటారు, ఆ రూపాలలో మేఘాలు ఫ్రెండ్స్, మేఘాలు అయితే ఆ రూపాలలో కనపడతాయి అనమాట. అసలు చాలా అద్భుతం, చాలా హైలైట్ అనమాట ఫ్రెండ్స్. అసలు నాకైతే మధ్యపోయింది. మరి ఈ వీడియో కనుక మీరు చూసే చివరి వరకు చూస్తే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు మేఘాలు అయితే ఫ్రెండ్స్ ఎలా కనపడతాయి అంటే, మన మేఘాలు శివలింగం ఎలా ఉంటుంది, మళ్ళీ శివలింగం ఎదురుగా ఆపోజిట్ నందీశ్వరుడు ఎలా కూర్చొని ఉంటాడు, అలా మేఘాలు అలాంటి రూపాలలో కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ మేఘాలు అయితే. కానీ చాలా అద్భుతం ఫ్రెండ్స్. సో నాకైతే ఎంతో అద్భుతంగా అనిపించింది, నాకైతే చాలా చాలా గొప్పగా అనిపించింది. అసలు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అసలు పైన, అసలు ఇప్పుడు కింద భూమి ఉన్నట్టే పైన మేఘాలు కూడా అలాగే స్టాండర్డ్గా ఉంటుంటే నేను అక్కడనే ఉండిపోయేటోని. నేనని కాదు, ఒకవేళ నెల ఎలా ఉందో పైన మేఘాలు కూడా అలాగే ఉంటే పైన కూడా మనుషులు ఆగుతారు, పైన మేఘాలని కూడా కబ్జాలే చేసుకుంటారనుకోండి. కానీ అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ పైన చాలా చాలా అయితే పావుగంట రీచ్ అవబోతున్నాను ఫ్రెండ్స్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ పైన. అసలు మనం మేఘాల్లో నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే
ఫ్లైట్ అయితే దిగబోతుంది. బెంగళూరు అనమాట ఫ్రెండ్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూపిస్తాను మీకు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా మనం ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగుతున్నాను చూడండి ఫ్రెండ్స్. దిగింది, ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్ గా దిగేసింది. అవుతుంది. ల్యాండ్ అయింది ఫ్రెండ్స్. స్పీడ్ కొంచెం ముందు పోవాలి, మళ్ళీ స్పీడ్ తగ్గుద్ది చూడండి ఫ్రెండ్స్. కానీ చాలా హైట్, చాలా కానీ చాలా అద్భుతం. సో నాకైతే అద్భుతం అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో అయితే నేను దిగుతానమాట. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. ఇది నెమ్మదిగా పోనీ డ్రైవరు. చాలా రోడ్లే మనం బస్సులు తిప్పినట్టు తిప్పుతారు ఫ్రెండ్స్. గమ్మత్తుగా ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ వచ్చింది. బస్ స్టాండ్లో బస్సులు ఎలా తిప్పుతారు అలా తిప్పుతారు. కాకపోతే బస్ స్టాండ్ అనేది బస్సుల కోసం తయారు చేశారు. ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. బస్సు తిప్పుతుండయ్యా డ్రైవరు. కానీ మీరు నమ్ముతారో లేదు, బాగా తిప్పయు. జస్ట్ నిమిషానికి ఫ్లైట్ వస్తుంది ఇక్కడికి. నిమిషానికి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అయితే ఇప్పుడే నిమిషానికి ఒక ఫ్లైట్ నిమిషానికి ఒకటి ఫ్లైట్ దిగక ముందు ఫ్లైట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరులో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే బిత్తరపోయా దాదాపు 2 నుంచి కూర్చున్నా, 2:30 కూర్చున్నా. నా ఫ్లైట్ 4:30 అనమాట. బెంగళూరు నుంచి హైదరాబాద్ దాదాపు 1.5-2 గంటలు ఆయన కూర్చున్నా ఫ్రెండ్స్. నేను కూర్చున్నంతసేపు చూస్తూనే ఉన్నప్పుడు ఈ ఫ్లైట్ నేను కూర్చున్న చోటు నుంచి అయితే ఫ్రెండ్స్ నిమిషానికి ఫ్లైట్ వస్తుంది. నేనైతే ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ చూడలేదు నేనైతే. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇంత చాలా పెద్దది. అల్లనే అసలు ఇన్ని ఫ్లైట్లు కూడా ఎప్పుడు చూడలేదు నేను. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం నిమిషానికి ఒక ఫ్లైట్ వచ్చింది ఫ్రెండ్. ఫ్లైట్ దిగే ముందు ఫ్లైట్ వచ్చింది అనమాట. ఇదే ఫ్రెండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల అయితే. ఫ్లైట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. సారీ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. తిప్పుతుండనమాట ఫ్లైట్ అయితే తిరుగుతుంది చూడండి. వాళ్ళ గమ్మత్తుగా అక్కడ పోయి ఆపాడనమాట. ఇవన్నీ ఫ్లైట్లే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లంచ్ టైం కదా. ఇప్పుడు దిగుతాం అనమాట. అంటే ఇక్కడ కొద్దిసేపు ఆపుతాడు, అది రావాలి. ఆ వెహికల్ వస్తుంది మనకు, దాన్ని పెడతారు కదా మనం దిగేది స్టెప్స్, అవి తీసుకొస్తారనమాట. అవి తీసుకొచ్చి అటాచ్ చేస్తారు ఫ్లైట్కి. ఇళ్ళకి వెళ్తే మనకు కనబడుతుంది అక్కడ అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు దిగాను. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎలాగ ఉందో సేమ్ అదే మాదిరిగా ఉంది ఇక్కడ కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్టు. చాలా చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా అద్భుతం అనమాట ఎయిర్పోర్ట్ అయితే. బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట. అసలు సూపర్ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ అయితే. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్. చాలా పెద్ద ఎయిర్పోర్టు. నేను ఎప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం కూడా. ఎందుకంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. నేను ఏమనుకున్నానంటే నేపాల్ టు డైరెక్ట్గా మనం హైదరాబాదే అనుకున్నా. సరే హైదరాబాద్ దొరకకపోతే హైదరాబాద్ అనుకున్నా, కానీ హైదరాబాద్ దొరకలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దొరకలేదు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ దొరికింది అనమాట. ఇది నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి, త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ అనమాట ఫ్రెండ్స్. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదే, చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. ఇమ్మిగ్రేషన్ అయితే అయిపోయింది అక్కడ, మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి. ఓకేనా, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది కూడా. వెళ్తున్నా. ఇది సేమ్ ఢిల్లీలో ఉన్నట్టు ఉన్నది ఇక్కడ. సేమ్ ఢిల్లీ స్టైలే అన్నీ. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది.
ఏంద్రా బాబు, నేను బెంగళూరు అంటే మామూలుగా ఏదో బయట నుంచి చూసేది అనుకున్నా. ఢిల్లీలో ఎలాగుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎలా ఏ మోడల్ ఉందో అదే మోడల్ ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్టే బెంగళూరులో కూడా. ఎయిర్పోర్ట్ అయితే బాగుంది, అదిరిపోయింది. నాకు మళ్ళీ ఢిల్లీలో ఎలా పంపించారో సేమ్ అలాగే పంపించారు. మళ్ళీ బయటికి వెళ్ళాలనుకుంటా, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలనుకుంటా. కాకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, ఇది కూడా బాగానే ఉంది. ఇది మన బ్యాగులు అవి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ చెక్అవుట్కి అనమాట. బయటకైతే వెళ్ళా, మళ్ళీ లోపలికి వచ్చా. మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అక్కడ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన గేట్ నెంబర్ తీస్తారు. గేట్ నెంబర్ కాడికి వెళ్ళాలి.